మా రేవంత్ సార్ ఏంది ఇలా దివాల్గా కూర్చున్నాడు. ఒక్కసారి చూడరిగో ముఖ్యమంత్రి ఏదో రంది పెట్టుకున్నాడు. నిన్ననే క్యాబినెట్ మీటింగ్ అయింది కదా, మరి క్యాబినెట్ మీటింగ్లో ఏం చర్చలు కొనసాగినాయో మరి. నిన్న మొత్తం మంత్రులంతా సమావేశం, ఈసీ మొత్తానికి అనుమతి ఇచ్చింది. మరి అందులో ఏం మాట్లాడిర్రో, తడిసిన వడ్లను మొత్తం కొంటామని చెప్తురిగో. తడిసిన వడ్లను మొత్తం కొంటారట. సార్కి ఒక్కసారి గుడ్ మార్నింగ్ చెప్పాలి, నమస్కారం పెట్టాలి. ఎందుకంటే తెలంగాణ ఇవాళ భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి ముఖ్యమంత్రి, ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆడనన్ని అబద్ధాలు మన ప్రియతమ ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి సార్ గారు మాత్రమే ఆడుతారు. ఈ సార్కి ఒకసారి దండం పెట్టుకోవాలి. నిన్న మొత్తానికి మీటింగ్ జరిపినారట. ఏది మంత్రివర్గ సమావేశం నిన్న జరిపినరు. అందులో రైతుల పంట ఎట్లా, రైతుల పంట ఏ విధంగా కొనాలి, వానాకాల పంట విషయం, వానాకాల పంటకు కావాల్సినటువంటి జాగ్రత్తలు ఏంది, దాని కార్యాచరణ ఏంది, ఇట్లాంటివి మాట్లాడుకోవాలి. వేరే ఎవ్వి మాట్లాడద్దని ఈసీ సార్ మీద మొట్టికాయగా వచ్చింది. ఒకటి ఏమన్నా మాట్లాడితే గుండు మీద కొడతా అని చెప్పింది. ఏం మాట్లాడలే, గివి మాత్రమే మాట్లాడమని చెప్పిర్రు. ఎందుకంటే జూన్ 4 లోపు ఏం పనులు చేస్తారో గవ్వే మాట్లాడమన్నారు. జూన్ 4 తర్వాత చేసే పనులు కాదు, ఆ 4 లోపు ఏం పనులు చేయాలనుకుంటారో గవి మాత్రమే మాట్లాడాలి, ఇంకేం మాట్లాడద్దని గట్టిగా వాత పెట్టింది ఈసీ. మరి ఏం మాట్లాడిర్రు? రూపాయి తగ్గకుండా మద్దతు ధర చెల్లిస్తాం. నువ్వు రూపాయి తగ్గకుండా మద్దతు ధర చెల్లిస్తానని చెప్తున్నావు. ఏది వడ్లకు. మరి ఇక సన్న వడ్లకు, దొడ్డు వడ్లకు అన్నిటికి కలిపి 500 బోనస్ ఇస్తే నీ ముల్లేం బాయ్? ఎలక్షన్స్కు ముందు రేవంత్ రెడ్డి సారు మరి ఎలక్షన్లకు ముందు కూడా అదే మాట చెప్పనుంటివి. ఇప్పుడు బిత్తర చూపులు చూడబడుతుంది, అందంగా చూడబడుతుంది. ఈ చూపు చూడు ఎట్లుందో. నేను మోసం చేయలే కానీ మాట తప్పినా అన్నట్టున్నది. ఇగో చూడు, ఇగో గిట్లనా మోసం చేయాలనే మాట తప్పిన. రైతులని మోసం చేసినావా చేయలేదా? అన్ని వడ్లకు కలిపి 500 బోనస్ ఇస్తా అని చెప్పిన మహాత్ముని నువ్వు ఇవాళ ఒక సన్న వడ్లకు మాత్రమే 500 బోనస్ ఇస్తా అంటే ఇప్పుడు నిన్నేం చేయమంటావు? చెప్పు. గింత మోసమా? ఇగో వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమ్మ ఆదర్శ పాఠశాలలు, ఇక నకిలీ విత్తనాలపైన కఠిన చర్యలు. అవి కూడా అమ్ము. గా మద్యము అది బీర్లు, కింగ్ ఫిషరు, లైట్ బీర్లు, ఇంకా కొద్ది బ్రాండ్లు, మద్యంలో కొన్ని బ్రాండ్లు మొత్తం మూతపడేసిరట. కనబడతలేవు ఇక వైన్సులా. కొత్త బ్రాండ్లు వస్తున్నాయి. కమిషన్లు కొత్తగా తీసుకోవాలి, కొత్త బ్రాండ్లు తీసుకురావాలి. పాత అన్నీ పోయినట్ట వైన్స్లలో ఒక్క బ్రాండు లేదు. మరి అవన్నీ ఎక్కడ పోయినాయో? నకిలీ విత్తనాలపైన కఠిన చర్యలు తీసుకుంటారట. ఎక్కడన్నా నకిలీ విత్తనాలు కనబడితే రేవంత్ రెడ్డి సారు కఠిన చర్యలు తీసుకుంటా అంటుండు. చూద్దాం మరి నకిలీ విత్తనాలు బయటకు వస్తాయా, మరి రావా? మరి నకిలీ విత్తనాలు రాకుండా మీరే బ్రహ్మాండంగా సప్లై చేయరాదు రైతులకు డైరెక్ట్. ఎవరెవరికి ఏం విత్తనాలు కావన్నా గవర్నమెంట్ ఫ్రీగా ఇచ్చేస్తే బాగుంటుంది కదా. రేవంత్ సార్ మరి ఆ పని చేయి. ఎట్లాగూ రైతులను ఆగం చేసినావు. ఎండాకాలం పంట పూర్తిగా ఎండబెట్టుకున్నట్టే అయిపోయింది. ఎండాకాలం పంట అగ్గిపూల గీకి ఎండబెట్టుకున్నట్టే అయిపోయింది. ఉచితంగా ఇవ్వు, విత్తనాల ప్యాకెట్స్ ఉచితంగా ఇవ్వు రైతులకు. అట్లనన్నా ఆనందిస్తారు. దొడ్డు వడ్లకు బోనస్ ఇవ్వకపోతే. కానీ ఇకపోతే నిపుణుల సూచనల మేరకు కాళేశ్వరానికి మరమ్మతులు చేస్తామంటున్నారు. ఇగో ఇవన్నీ అయితే పనులన్నీ చేస్తాడట. ఈ పనులన్నీ చేస్తానని చెప్తాడు. ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు మరమ్మతులు చేయడం అనేది మొదట్లో చేస్తే అయిపోయేది కదా. మరి దాని మీద పెద్ద రాధాంతం సృష్టించినావు ఎందుకు? వత్తినమ్మ, తగుదునమ్మ, పోదునమ్మ అంటూ పోవడం రావడం, మంత్రుల్ని, ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను అందరిని తీసుకొని పోయి కేసీఆర్ చేసిన చూడు ఇగో దుర్మార్గపు పని. మీరు చూడుర్రి, రాష్ట్ర ప్రజలకు చూపెట్టుర్రి. సమయం వృధా, ఆగం చేసి పాడేసినావు. గత ప్రభుత్వ వ్యయాన్ని వృధా కానియకుర్రి. ఇక తెలంగాణ దశాబ్ది వేడుకలకు ముఖ్య అతిథిగా సోనియా, తెలంగాణ దశాబ్ది వేడుకలకు ముఖ్య అతిథిగా సోనియాను పిలుచుకొస్తాడట. ఇక కేసీఆర్ సహా అందరికీ ఆహ్వానాలు. మంత్రిమండలి భేటీలో నిర్ణయాలు, వివరాలు వెల్లడించిన పొంగులేటి శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి. కేసీఆర్ను పిలుస్తుండయ్యో ఆహ్వానానికి. తెలంగాణ దశాబ్ది వేడుకలకు కేసీఆర్కు ఆహ్వానం పలుకుతుండు. మరి కేసీఆర్ పోతాడా చూడాలి. మరి కేసీఆర్ పోతాడా మరి పోడా చూడాలి.
ఇక బోనస్తో 2,000 కోట్ల భారం పడనుందట. ఆహా, ఈ 2,000 కోట్ల భారం పడుతుందని మన బోనస్ ఇస్తలేవా? వచ్చే పంట సీజన్ నుంచి సన్నవడ్లను 500 బోనస్ ఇచ్చి కొంటే ఒక్కో సీజన్కు 2,000 కోట్ల వరకు ప్రభుత్వంపై భారం పడనుందని రాష్ట్ర మంత్రిమండలి అంచనా వేసింది. జస్ట్ సన్నవడ్లకి ఇస్తేనే 2,000 కోట్ల బోనస్, అది వ్యయం, ఇంత డబ్బు ఖర్చు అవుతుందట, భారం పడుతుందట. 2,000 కోట్ల భారం పడుతుందని మరి ఇత్తడా ఇయ్యడా? మరి సన్నవడ్లకి ఇవ్వడానికే జనుకుతుండు 2,000 కోట్లు పడుతుంది భారం అని. మరి దొడ్డు వడ్ల సంగతి ఏంది? ఇక మరి ఇట్లా 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 మనుషుల్ని ఆగం చేస్తే, ఇట్లా మాయమాటలు చెప్పి ఎన్ని రోజులు కాలం గడుపుతావు? 5 సంవత్సరాలు ఉండాలి నువ్వు పరిపాలన, 5 సంవత్సరాల ముఖ్యమంత్రివి నువ్వు. మరి ఇట్లా ఎన్ని రోజులు పబ్బం గడుపుతూ ఉంటావు? 500 రూపాయల బోనస్ ఇస్తా అంటే రైతులు ఎంతో సంతోషంగా హ్యాపీగా ఫీల్ అయిపోయారు, సంతోషంగా ఉన్నారు. ఇవాళ ఈయనని చెప్తున్నావు, మరి వాళ్ళ బాధ వాళ్ళు ఎవరికి పోయి చెప్పుకోవాలి? ముఖ్యమంత్రివైన నువ్వే ఇన్ని అబద్ధాలు మాట్లాడితే రాష్ట్ర ప్రజలు ఏం నేర్చుకోవాలి నీ నుండి? నువ్వు నేర్పించేది ఇదేనా సంస్కారం? ఇక రేషన్ కార్డులు, హాస్టళ్ళు, ఇతర అవసరాలకు ప్రస్తుతము దొడ్డు బియ్యం సరఫరా చేస్తున్నారని, ఇక నుంచి సన్న బియ్యమే ఇవ్వాలని నిర్ణయించింది. పలు జిల్లాల్లో ఇప్పటికే 50% పైగా ధాన్యం కొనుగోలు జరిగిందని కూడా మంత్రిమండలికి అధికారులు తెలిపారట. సగానికి పైగానే కొనుగోళ్ళు అయిపోయినాయట. మరి ఎక్కడ అయిపోయినాయో కొనుగోళ్ళు? అదో పెద్ద కొనుగోళ్ళ? అంతే, రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి కొనడం సాధ్యం కదా, అన్ని చోట్ల ఒకేసారి కదా బీటు ప్రారంభమైంది. మరి అన్ని చోట్ల ఒకేసారి బీట్లు ప్రారంభమైనప్పుడు మరి అన్నీ ఒకేసారి కొంటే అయిపోతుంది కదా. కొన్ని చోట్ల సగానికి ఎక్కువ కొన్నాం, ఇంకా కొన్ని చోట్ల కొనాల్సి ఉంది. వానాకాలం వచ్చేదాకా కొంటావా? రైతు ఎన్ని రోజులు పోసుకొని పంట ఆ పొలంలో ఎన్ని రోజులు పోసుకొని ఉండాలి? తనకి ఇంకో పని లేదా? మరి వ్యవసాయంలో భాగంగా బావి దగ్గర ఇంకేమైనా పని చేసుకోవాలన్నా వద్దా? వ్యవసాయం నెల రోజుల సరుబడి మార్కెట్లోనే పడుకోవాలన్నా? మార్కెట్లో వడ్లను కుప్ప చేయడం, ఆరబెట్టడం ఇదే పని ఉంటుందా? ఇంకా అంటే ముఖ్యమంత్రి గారి పని ఇట్లా ఉందన్నట్టు. నీకేం పని పాట లేకపోవచ్చు, నువ్వు క్యాబినెట్ మీటింగ్ పెడతావు, మంచిగా చల్లగా ఏసీలో కూర్చుంటావు, నీకేం కష్టం తెలియదు. రైతులైతే ప్రొద్దున లేస్తే పోవాలి, వడ్లు చూసుకోవాలి, పొలం దగ్గరికి పోవాలి. ఆ కష్టమంతా నీకు తెలిసి ఉంటే బాగుండేది. ఇక వానాకాలం సీజన్లో సాగు చేసే పంటలపైన మంత్రివర్గం సుదీర్ఘంగా చర్చించి వ్యవసాయ శాఖకు పలు సూచనలు చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్ని బ్యారేజీల ప్రస్తుత పరిస్థితి, మరమ్మతులు చేస్తే నీటి ఎత్తిపోతలకు అవకాశాలపైన సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజెంటేషన్ ఇచ్చారట. మొత్తం అన్ని బ్యారేజీల ప్రస్తుత పరిస్థితి, మరమ్మతులు చేస్తే మొత్తం నీటి ఎత్తిపోతలకు అవకాశాలపైన మొత్తం మీద ఉత్తమ్ కుమార్ మొత్తం మీద ప్రజెంటేషన్ ఇచ్చిండట. ఏం ప్రజెంటేషన్ ఇచ్చినాడో మరి ఉత్తమ్ కుమార్. ఈ ప్రజెంటేషన్లు మన షెర్లో వడ్లు వాగులో పోయిన తర్వాత ఇట్లాంటి చర్చలు పెడతారన్నట్టు. ఏదో ఉంటుంది కదా మాట, కథ, సామెత ఉంటుంది ఏదో. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీ చాతగానితనం వల్ల ఇవాళ రాష్ట్రమంతా ఆగమైపోతుంది. ఇక వర్షానికి తడిసిన మొలకెత్తిన ప్రతి వడ్ల గింజను కనీస మద్దతు ధరకు ₹1 కూడా తగ్గకుండా కొనుగోలు చేయాలని రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయించుకుంది. ఎవరు కూడా వడ్లు కొంటలేరట. తడిసిపోయిన వడ్లు మేము కొనమని చెప్తున్నారట అధికారులు. మరి ఇక వానాకాలం పంట నుంచి సన్న రకం ధాన్యానికి క్వింటాలకు 500 బోనస్ ఇవ్వాలని తీర్మానించింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచనల మేరకు ముందుకు వెళ్లాలని కూడా నిర్ణయించింది. 3 బ్యారేజీల్లో నీటిని నిల్వ చేయకుండా తక్కువ ఖర్చుతో ఎత్తిపోసేటువంటి అవకాశాలపైన చర్చించింది. బ్యారేజీలకు తాత్కాలిక మరమ్మతులు చేసినా వాటి మనుగడకు ఇక భరోసా ఇవ్వలేమంటూ ఇచ్చిన నివేదికలోని అంశాలపైన సుదీర్ఘ సమాలోచనలు చేసింది. ఇక జూన్ 2 నాటికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటై 10 ఏళ్లు అవుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనాయకులు సోనియా గాంధీని
సోనియా గాంధీని అవతరణ దినోత్సవాలకు ముఖ్య అతిథిగా ఆహ్వానించాలని కూడా ప్రజా కార్యక్రమం ఏర్పాటు చేసి సన్మానించాలన్న తీర్మానాన్ని కూడా మంత్రిమండలి ఆమోదించింది. సచివాలయంలో సోమవారం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రిమండలి సమావేశం సుమారు 3 గంటల పాటు జరిగింది. అనంతరం సమావేశం వివరాలను మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దుద్దిల శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి విలేకరులకు వెల్లడించారు. 3 గంటలు జరిపిరట సమావేశం. మంత్రిమండలి సమావేశం 3 గంటలు జరిపినారట. ఇక జూన్ రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు జూన్ 2 నాటికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటైన 10 ఏళ్ళు అవుతుందట. 10 ఏళ్ళు అవుతుంది. అప్పుడు సోనియా గాంధీని ముఖ్య అతిథిగా పిలుస్తున్నారట. కాంగ్రెస్ ప్రభుత్వం కదా. ఇక మరి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం మరి ఎట్లా జరుపుతాడో రేవంత్ రెడ్డి మరి చూడాలి ఇక.